అండి. ఈరోజు ఇంకొక వంటతో నేను మీ ముందుకు వచ్చేసాను. మనం బూందీ లడ్డు తింటాం, మోతీచూర్ లడ్డు తింటాం, అటుకుల లడ్డు తింటాం, రవ్వ లడ్డు తింటాం. లడ్డూలు చాలా రకాలు, కానీ ఏ లడ్డు తిన్నా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈరోజు మనం రవ్వ లడ్డు ఎలా చేయాలో చూసేద్దామా. రవ్వ లడ్డుకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే బొంబాయి రవ్వ, పాలు, తగినంత చక్కెర, యాలకులు, అలాగే డ్రై ఫ్రూట్స్, నెయ్యి. ఇప్పుడు మనం ముందుగా ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న రవ్వనంతా తీసి పెట్టుకున్నాము. తీసేసి కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చక్కగా వేయించేసుకుంటున్నాము. చూసారా, ఇవన్నీ బాగా వేగిపోయి ఆ వాసన వస్తుంది కదా, నేతిలో ఆ డ్రై ఫ్రూట్స్ వేగిపోయిన వాసన అద్భుతంగా ఉంటుంది. తర్వాత మనం అదే కడాయిలో మనం తీసి పెట్టుకున్న రవ్వను పట్టుకొచ్చేసాము. మనం ఏం చేస్తున్నామంటే ఎటువంటి తిత్తులు లేకుండా బాగా పొడి అంతా వేగేలాగా చూస్తున్నాం అన్నమాట. చూసారా, చక్కగా పొడి వేగిపోయి కొద్దిగా కలర్ మారిపోతుంది. తర్వాత మనం ఏం చేసామంటే చక్కెరని మిక్సీ పట్టేసి అది కూడా యాడ్ చేసేసాము. తర్వాత మన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసాము. ఇవన్నీ ఇప్పుడు యాలకుల పొడి పైన తొక్కు తీసేసి లోపల ఉన్న పదార్థం వేసాము. తర్వాత పాలు యాడ్ చేస్తున్నాము. వీటన్నిటిని మెల్లగా సమపాళ్ళలో కలుపుతూ ఎటువంటి తిత్తులు లేకుండా కలుపుతూ మెల్లగా ఉంటే కొద్దిసేపటికి పదార్థం అంతా ఏమవుతుందంటే బాగా మొత్తం పాలు ఆ రవ్వ అంతా పీల్చుకొని చక్కటి లడ్డు మిశ్రమం తయారైపోయింది. చూసారా, ఇప్పుడు మనం లడ్డూలుగా కట్టేసుకొని తినేయడానికి రెడీగా ఉన్నాయి మన రవ్వ లడ్డూలు. మీరు కూడా ఆలస్యం లేకుండా ఇలాంటి సింపుల్ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఆల్.